హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గంగవల్లి టమాటా కర్రీ చేయబోతున్నానండి. దానికోసం నేనైతే ఒక 4 చిన్న కట్టలు గంగవల్లి కూర తీసుకొని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఈ జల్లి గిన్నెలో అయితే ఆరబెట్టుకున్నానండి. ఇలాంటి గిన్నెలో వేయడం వల్ల వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి మంచిగా అవుతుంది. దీంట్లోకి ఒక 4 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే ఒక బౌల్లో వేసుకొని క్లీన్గా వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా గంగవల్లి కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. గంగవల్లి పప్పు కూడా చేయొచ్చండి, కానీ పప్పుతో అయితే ఎక్కువ రైస్ తినలేం కదా. ఈ గంగవల్లి టమాటా కూర కాంబినేషన్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ కర్రీకి ముందుగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ చేయడం కోసం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టుకుందాము. ఆ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేయించుకుందాము. ఇవి మంచిగా చిటపటలాడాక అందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇవి ఆయిల్ అంతా చిల్లుతుంది చూడండి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసుకుందాం. ఈ టమాటాలను కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. మంచిగా కలిపి టమాటాలోని వాటర్ అంతా బయటికి వచ్చి ఉడికే వరకు మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇవి ఇంకింత సాఫ్ట్గా అవ్వడానికి ఇందులోకైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా సాఫ్ట్గా అవుతుంది. ఉడకడానికి కూడా టైం అనేది తక్కువ పడుతుందన్నమాట. చూడండి, ఈ టమాటా ఇప్పుడు కొంచెం బాగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లోకి కొంచెం అల్లం యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ పసుపు, అల్లం అన్నీ టమాటాలకి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకాస్త ఉడికే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, టమాటా అయితే ఎంత బాగా ఉడికిందో, దాంట్లోని వాటర్ అంతా బయటకి వచ్చేసింది. ఇప్పుడు ఈ టమాటాలోకి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న గంగవాయిల్ కూరనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది కొంచెం వేడి తగలగానే ఈ కూర అంతా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఈ కర్రీ అయితే ఉడకడానికి అంత టైం ఏం పట్టదు. చూడండి ఎంత బాగా అందులో కలిసిపోయిందో. ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే ఇంతకు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేయట్లేదు. మీరైతే కారం వేసాక టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు పడుతుంది అనుకుంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉన్నదో ఈ కర్రీ. నాకైతే ఈ గంగవాయిల్ కూర టమాటా కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ కర్రీని నేను వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కర్రీ చేసిన దాంట్లో ఎక్కువసేపు అయితే ఉంచనండి. నేను వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఫైనల్గా గంగవాయిల్ కూర టమాటా రెసిపీ అయితే ఈ విధంగా తయారైంది ఫ్రెండ్స్. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.